ఫ్రెండ్స్ ఒక మాట చెప్పాలి మీకు. ఒక చిన్న మిస్టేక్ చేశాను నేను లాస్ట్ వీడియోలో. మీకు అది ఓపియం అంటే చెప్పాను కదా, నీలిమందు అంటే ఇండిగో. నేను అది తప్పు చెప్పాను. ఓపియం అంటే నల్లమందు, ఇండిగో అంటే నీలిమందు. ఇది బట్టల తయారీలో బట్టలకు రంగులు పూయడానికి వాడేవారు ఇండిగో. ఈ ఇండిగోని నీలిమందు అంటారు. నల్లమందు అంటే ఓపియం అంటే డ్రగ్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడికి సరిపోయింది కదా మూడో వెంకటపతి రాయలు. సో ఈ యొక్క చివరి అరవీటి వంశం మరియు ఈ కుతుబ్షాహి రెండు సమకాలీనవి, అంటే ఒకటే సమయంలో జరుగుతుంది ఇదంతా, కానీ డిఫరెంట్ పార్ట్స్. సో ఈ విజయనగరం అంటే మనకు ఇక్కడ దక్షిణంలో వస్తుంది. మనకు దక్షిణంలో అంటే కర్ణాటక, ఈ మనకు రాయలసీమ ఇక్కడ జరుగుతుండేది. సో ఇక్కడ మనకు కుతుబ్షాహి డైనస్టీ అనేది కేవలం అది ఎక్కడ, దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండేదంటే అది మనకు హైదరాబాద్ స్టేట్ అంటారు దానికి. హైదరాబాద్ స్టేట్ అంటే నవాబు నిజాం స్టేట్ అంటారు, నిజాం స్టేట్. ఆ విధంగా చూడండి. సో ఇది ఒక చిన్న పాయింట్. సో దామర్ల అప్పుడు 1640లో వీళ్ళకు ఒక రైట్ లాంటిది వస్తుంది. ఒక రైట్ అంటే ఈ చెన్నై మాదే అన్న ఫీలింగ్ వాళ్ళు వస్తుంది అది. సో ఈ విధంగా చూడండి, ఫ్రాన్సిస్ డే అనే ఒక కంపెనీ సర్వెంట్ అనుకోండి, ఒక కంపెనీ సర్వెంట్ 1641లో మద్రాసులో సెయింట్ జార్జి కోటను నిర్మించాడు. సెయింట్ జార్జి కోట చెన్నైలో ఉంది. సో నెక్స్ట్ అక్కడ వెళ్ళిపోదాం మనం. సో తర్వాత చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా ఇదంతా ఇలా జరుగుతుంది. నెక్స్ట్ అప్పుడు చూడండి, దాని తర్వాత ఆర్ముగంలో బ్రిటిష్ అధికారి ఫ్రాన్సిస్ డే, అతని సహ ఉద్యోగి థామస్ క్లర్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదేశం మేరకు తూర్పు తీరంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి అనుకూలమైన ప్రదేశాన్ని కనుగొనాలని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించగా వీరికి సరియైన ప్రదేశం మద్రాసు పట్టణమని చూపినవారు. అంటే ఎవరు చూపించారంటే ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు జరిగింది? 1626లో. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు అరవీటి, అక్కడ మనం చెప్పాము అరవీటి మూడో వెంకటపతి రాయలు సామంతులైన దామర్ల వెంకటాద్రి. సామంతులు అంటే సబార్డినేట్, ఆయన కింద సబార్డినేట్గా ఉన్నటువంటి దామర్ల వెంకటాద్రి నాయుడు గారు, దామర్ల అయ్యప్ప నాయుడు అనే వీరిద్దరూ ఈ యొక్క ఫ్రాన్సిస్ డేకి కలిసి వాళ్ళతో చర్చించి, మీకు చెన్నై అనేది ఒక మంచి ఏరియా, మీ యొక్క ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళతో మాటామంతి జరుగుతుంది. సో దాని తర్వాత వాళ్ళు అక్కడ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో వస్త్రాలు ఎగుమతి చేస్తున్న దామెర్ల సోదరులు వెంకటాద్రి అయ్యప్ప ఫ్రాన్సిస్ డేను కలిసి మద్రాస్ పట్టణం వద్ద బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించవలసిందిగా కోరారు. సో అప్పుడు రికమెండ్ చేశారు వాళ్ళు. సో దానికి వాళ్ళు అంగీకరించి అక్కడ ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రాన్సిస్ డే మూడవ వెంకటపతి రాయలతో సో ఇక్కడ చూడండి, మూడవ వెంకటపతి రాయలు అనేవారు అరవీటి వంశంలో ఇంకా చివరి రాజుల్లో ఒకరైన వెంకటపతి రాయలు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రాన్సిస్ డే మూడవ వెంకటపతి రాయలతో చర్చలు జరిపి 1639 జూలై 22న మద్రాసు పట్టణం వద్ద కోటను నిర్మించుకోవడానికి స్వయంగా నాణ్యాలను ముద్రించుకోవడానికి అనుమతించారు. అంటే స్వయంగా నాణ్యాలు ముద్రించుకోవడం అంటే కాయిన్ మింటింగ్ అంటే వాళ్ళ కాయిన్స్ని వాళ్ళే మింట్ చేసుకొని బయట సర్క్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా జరిగింది. సో ఈ రాజు ఎవరంటే మూడవ వెంకటపతి రాయలు. ఇవన్నీ ఎప్పుడు జరిగింది? 1639లో జరిగింది. సో బై ద నెక్స్ట్ ఇయర్ అంటే 1640లోనే ఇంకా ఆ యొక్క జమీందారు గారు మధ్యవర్తిగా ఉండి ఆ యొక్క చెన్నపట్నంని అమ్మేశారు వాళ్ళు. సో ఆ జమీందారు గారి తండ్రి పేరు చెన్నప్ప కాబట్టి ఆ చెన్నైకి చిన్నపట్నం అని ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ 1640 జనవరి 8న సూరత్ కౌన్సిల్ ఆదేశంతో మార్చి 1న మద్రాసు పట్టణం వద్ద సెయింట్ జార్జి కోట నిర్మించారు. మనకు తెలిసిన విషయమే. ఫ్రాన్సిస్ డే మద్రాసులో నిర్మించిన కోట సెయింట్ జార్జి కోట, ఇది తెలిసిన విషయం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇవన్నీ అదంతా మధ్యలో మనకు వద్దు, ఇంకా అవసరం లేదు. సో భారతీయులు ఇది కూడా అవసరం లేదు. 1641లో భారతదేశ తూర్పు తీరంలో ఆంగ్లేయ వర్తక స్థావరాలన్నిటికీ మద్రాసు కేంద్రమైంది. అంటే మనకు ఈస్టర్న్ బార్డర్లో, ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలో హెడ్ క్వార్టర్ ఉన్నట్ల మనకు ఈ చెన్నై అనేది. ఎందుకంటే అక్కడ వ్యాపారం అనేది అద్భుతంగా జరిగింది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కూడా జరిగింది. సో అదొక హెడ్ క్వార్టర్ ఉన్నట్ల, అంటే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకోండి. 1649లో మీర్ జుమ్లా గోల్కొండ అధికారి, సో గోల్కొండ ఆఫీసర్ మీర్ జుమ్లా 1649లో మద్రాసును సందర్శించి వారు పొందే రాయితీలను శాశ్వతం చేశాడు. అంటే డిస్కౌంట్, ట్యాక్సెస్ హెవీ ట్యాక్సెస్ లేకున్నట్ల లిమిటెడ్ ట్యాక్సెస్.
లిమిటెడ్ ట్యాక్సెస్, అఫోర్డబుల్ ట్యాక్సెస్ అంటే ఏమి, ఇటు కంపెనీకి లాభం ఉండాలా, అదేవిధంగా ఈ గోల్కొండ ట్రెజరీకి కూడా లాభం ఉండాలి. సో మద్రాసు 1654 నాటికి ప్రెసిడెన్సీ ప్రాంతంగా మారింది. ప్రెసిడెన్సీ అంటే ఏమి, అన్ని సర్వాధికారాలు ఉంటాయి. అక్కడ కలెక్టర్ ఉంటాడు, అంటే ఒక హెడ్ క్వార్టర్ అనుకోండి. ఆల్ యాక్టివిటీస్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అన్నీ అక్కడ జరుగుతాయి. సో అటువంటి లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఈ మూడు ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే అప్పుడులో ప్రెసిడెన్సీ అంటారు. ప్రెసిడెన్సీ అంటే రఫ్గా చెప్పాలంటే ఒక స్టేట్ ఉన్నట్ల. సో నెక్స్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో 1649లో మీర్ జుమ్లా అనే అధికారి వాళ్ళకు ఆ రైట్స్ కల్పించారు. సో కింద చూడండి ఈ చిన్నపట్నం యొక్క విశిష్టత. సో గొప్పదనం ఏమి చిన్నయ్య అనేది 1687 నాటికి మద్రాసు మున్సిపాలిటీ స్థాయికి ఎదిగింది. 1687లోనే మున్సిపాలిటీ అయింది మనకు, ఏది చెన్నై. 1687 అంటే అదే ఫస్ట్ మున్సిపాలిటీ, భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ మద్రాసు. దీని పాలనకై ఒక మేయరు, 10 మంది సభ్యులు ఉండేవారు. సో మనకు తెలుసు కదా, ఇంకా మున్సిపాలిటీ అంటే ఒక కౌన్సిల్ ఉంటుంది, ఆ కౌన్సిల్లో ఒక మేయర్ ఉంటారు, ఇంకా అవి కార్పొరేటర్లు అంట వీళ్ళు ఉంటారు, కార్పొరేటర్స్. ఆ విధంగా 10 మంది సభ్యులు ఉంటారు. సో దీనిలో 7 భారతీయులకు స్థానం కల్పించబడింది. 1661లో ఆంధ్రాలో తొలి మున్సిపాలిటీ విశాఖ జిల్లాలోని భీమిలిపట్నంలో ఏర్పాటు చేశారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. 1861లో ఫస్ట్ మున్సిపాలిటీ ఏది అంటే విశాఖపట్నం జిల్లాలోని భీమిలిపట్నం, అంటే మనకు భీమిలి బీచ్ ఏరియా పట్నం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ అంతా ఏమంటే వాళ్ళ స్థావరాలన్నీ మొత్తం కోస్టల్ ఏరియాలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ ట్రేడ్ జరగాలి కదా, వాళ్ళ ట్రేడ్ అనేది మ్యారిటైమ్ కాబట్టి కోస్టల్ ఏరియాకి అతుక్కునే ఉండాలి, వాళ్ళు సైడ్ బై సైడ్ ఉండాలి కోస్టల్ ఏరియాకి. సో నెక్స్ట్ 1682లో విశాఖపట్నం బ్రిటిష్ కంపెనీ ఫ్యాక్టరీని నిర్మించింది. ఇప్పుడు 1682లో తూర్పుగోదావరిలోని ఇజారా కూడా వారి వర్తక కేంద్రాలలో ముఖ్యమైనది. సో ఇజారా అనేది కూడా ఇది ఎక్కడ వస్తుంది, ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కూడా వాళ్ళ యొక్క ట్రేడింగ్ పాయింట్ ఉంది తూర్పుగోదావరి జిల్లాలో. దాని పేరు ఏం పేరు, ఇజారా. సో ఓకే కదండి, నెక్స్ట్ మనం ముందుకు పోదాం. సో ఇక్కడ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆంగ్లేయులకు ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మించుకోవడానికి అష్యూరెన్స్ మరియు లైసెన్స్ ఇచ్చిన కింగ్ పేరు ఏం పేరు అంటే అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. దాన్ని ఏమంటారంటే ఫర్మాన్, గోల్డెన్ ఫర్మాన్ అంటే ఉర్దూలో ఫర్మాన్ అంటారు, ఇంగ్లీష్లో లైసెన్స్ అంటాం మనం. గోల్డెన్ లైసెన్స్ లాంటిది అది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి రాక, జస్ట్ త్వరగా చెప్పేస్తాను ఇది. సో ఫ్రెంచ్ వారి రాక, వ్యాపార నిమిత్తం చివరగా భారత్లోకి వచ్చిన ఐరోపా వారు ఫ్రెంచ్ వారు, అంతే కదా. ఫస్ట్ ఎవరు వచ్చారు, డచ్. సెకండ్ ఎవరు వచ్చారు, పోర్చుగీస్. ఫస్ట్ ఎవరు వచ్చారండి, డచ్. సెకండ్ బ్రిటిషర్స్. థర్డ్ ఫ్రెంచ్ వారు. ఫోర్త్ పోర్చుగీస్. ఇది గుర్తుపెట్టుకోండి. కొంచెం నేను చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నా అంటే నేను కెమెరాకి చూడాలి కదా, కెమెరాకి చూసుకుంటే చెప్పాలి అందుకు. సో ఫస్ట్ డచ్, సెకండ్ బ్రిటిష్, థర్డ్ ఫ్రెంచ్, ఫోర్త్ పోర్చుగీస్. చివరిగా వచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఈ విధంగా ఇక్కడ చూడండి, వ్యాపార నిమిత్తం చివరిగా భారత్లోకి వచ్చిన వారు సారీ వ్యాపార నిమిత్తం చివరిగా వచ్చిన వారు ఫ్రెంచ్ వారు. ఇక్కడ చూడండి, మనకు అంతెందుకు. ఆంధ్రాలోకి ఐరోపా వాసుల రాకలు ఫస్ట్ డచ్ వారు, సెకండ్ బ్రిటిష్ వారు, థర్డ్ ఫ్రెంచ్ వారు, ఫోర్త్ పోర్చుగీస్ వారు. సరే, నెక్స్ట్ చూడండి, వినండి. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ తప్పు ఉంది, ఇది పైన ఉండాలి నాకు తెలిసి. థర్డ్ ప్లేస్లో పోర్చుగీస్ ఉండాలి, ఫోర్త్ ప్లేస్లో ఫ్రెంచ్ ఉండాలి. సరే, మొత్తానికైతే నేను అట్లా ఏమన్నా అది తప్పు ఉందంటే రేపు నేను మీకు చెప్తాను. సో వినండి ఇక్కడ. సో వ్యాపార నిమిత్తం చివరిగా భారత్లోకి వచ్చిన వారు ఐరోపా వారు. భారత్లోకి వచ్చిన చివరి ఐరోపా వారు ఫ్రెంచ్ వారు, అంటే లాస్ట్లో వచ్చిన వారు. ఇది నేను మీకు చెప్తానండి, టుమారో చెప్తాను. 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. సో 1664 ఇయర్లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. స్థాపకుడు కోల్బర్డ్, బాగా గుర్తుపెట్టుకోండి. స్థాపకుడు కోల్బర్డ్ 14వ లూయి ఆర్థిక శాఖ మంత్రి. ఏం చూడండి, 14th లూయిస్కి, సో ఫ్రెంచ్లో లూయిస్ 1, లూయిస్ 2, లూయిస్ 3 అని రాజులు ఉండేవారు. సో ఆ 14th లూయిస్ టైంలో కోల్బర్డ్
కోల్ బర్డ్, బర్డ్ అంటే పక్షి కూడా అలా గుర్తుపెట్టుకోండి, కోల్ బర్డ్. సో ఈయన 14వ లూయిస్కి ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు. సో ఆయన ఇక్కడ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేశారు. ఆంధ్రదేశానికి వచ్చిన యూరోపియన్లో 3వ వారు ఫ్రెంచి వారు. ఇక్కడ చూడండి ఎంత కన్ఫ్యూజన్గా ఉండి, 3వ వారు ఫ్రెంచి వారు. వ్యాపార నిమిత్తం ఆంధ్రదేశం వచ్చిన యూరోపియన్లు. ఓకే సారీ ఇక్కడ ఏమంటే వ్యాపార నిమిత్తం చివరిగా అంటే ట్రేడ్ పరంగా లాస్ట్ వచ్చిన వారు ఫ్రెంచ్ వారండి. మామూలుగా జనరల్గా ట్రేడ్ కాకుండా జస్ట్ ఎక్స్ప్లోరింగ్ కోసం వచ్చిన వాళ్ళు, ఎక్స్ప్లోరింగ్ అంటే కొత్త ఏరియాలు కనుక్కోవడానికి వచ్చిన వారిలో 3వ వారు యూరోపియన్, 3వ వారు ఫ్రెంచి వారు. అది సంగతి ఇక్కడ. సో 1668లో భారత్లో వీరి తొలి స్థావరం సూరత్. చూడండి ఫ్రెంచ్ వారి మొట్టమొదటి తొలి స్థావరం ఏదంటే సూరత్. ఎక్కడ వస్తుంది అది? గుజరాత్ కోస్టల్ ఏరియా. మారాకారా అనే ఫ్రెంచ్ అధికారి మచిలీపట్నంలో 1669లో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. సో అతని పేరు ఏం పేరు అంటే మారాకారా అనే ఫ్రెంచ్ అధికారి చేశాడు. ఇక్కడ వీరి అనుమతి ఇచ్చిన గోల్కొండ పాలు కూడా సేమ్ అదే, అబ్దుల్లా కుతుబ్ షా. సో నెక్స్ట్ 1760లో బ్రిటిష్ జనరల్ సర్ ఐర్కూట్ వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ జనరల్ అయిన కౌంట్ డి లాలీ ఓడించి, దీనితో ఫ్రెంచ్ వారు భారతదేశంలో తమ ఆధిపత్యాన్ని కోల్పోయి పాండిచ్చేరికి పరిమితమయ్యారు. సో ఇక్కడ ఏమంటే ఎవరెవరైతే ఎప్పుడు వచ్చారు వారు చిట్టచివరిగా ఎప్పుడు వెళ్ళిపోయారు అంటే, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే బ్రిటిష్ వారి బలం ఎంత అంటే వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉపయోగించి వారి యొక్క దయాదుల్ని ఇక్కడ లేకున్నట్లు తరిమివేయడం అది. సో వాళ్ళది ఎప్పుడు జరిగింది? 1749.